హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీ సండే Q&A ఎపిసోడ్ మన ఛానల్లో రన్ అవుతూ ఉంటుంది. అలా మీరు అడిగినటువంటి వెరీ కామన్ క్వశ్చన్స్కి నా సమాధానాలతోటి Q&A ఎపిసోడ్ 3తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే వంశీ కృష్ణ గారు అడుగుతున్నారు. సో బ్రదర్, ఆసూస్ జెన్ఫోన్ ఇండియాకి ఎప్పుడు రావచ్చు, వాట్ విల్ బి ద ప్రైజ్ ఇన్ ఇండియా అని చెప్పి అడుగుతున్నారు. సో ఈయన క్వశ్చన్ అయితే అడిగారు, కానీ ఆసూస్ జెన్ఫోన్లో ఏ మోడల్ అనేది అడగదు. ఐ థింక్ ఇప్పుడు మనకి ఆసూస్ నుంచి అప్కమింగ్ వచ్చేటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ జెన్ఫోన్ 6 అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ జెన్ఫోన్ 6 అయి ఉన్నట్లయితే కనుక మేబీ ఈ వీక్లోనే వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ మే లాస్ట్ వీక్లో మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు తైవాన్లో వచ్చేటప్పటికే సుమారుగా మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూస్తే అరౌండ్ 43,000 రూపీస్కి వాళ్ళు బేస్ వేరియంట్ని లాంచ్ చేశారు. ఏదైతే 6GB 128GB ఉందో మేబీ మనకి ఇదే ప్రైస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, అన్న ఇప్పుడు iPhone 7 మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చా అని చెప్పి నన్ను అడిగితే, శ్రీనివాస్ గారు ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో iPhone 7 పర్చేజ్ చేయొద్దని నేను అంటాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 4 జనరేషన్స్ బిఫోర్ మొబైల్ ఫోన్. అండ్ ఈ ఫోన్ వచ్చేటప్పటికే జస్ట్ మనకి 2GB ఆఫ్ ర్యామ్తో మాత్రమే రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్మూత్గా రన్ అవుతుంది, కానీ ఇక నెక్స్ట్ ఒక 1 ఇయర్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా యాపిల్ క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనం ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ మీరు ఇప్పుడు పర్చేజ్ చేసినా మాక్సిమం అంటే 1 to 1.5 ఇయర్ మాత్రమే మీరు ఆస్వాదించగలరు. నన్ను అడిగితే దీనికన్నా బెటర్ యూ కెన్ గో ఫర్ iPhone X. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ సేల్స్లో కూడా ఈ iPhone Xను కూడా అరౌండ్ వీళ్ళు 65-64 వేల రూపాయలకి తీసుకొస్తున్నారు. మీకు iPhone 7 కూడా అప్రాక్సిమేట్లీ 40 to 43,000 రూపీస్లో అయితే మన ఇండియన్ మార్కెట్లో ఉంది. సో నా సజెషన్ ఏంటంటే సింప్లీ నో అని అంటాను. దీనికన్నా అప్గ్రేడెడ్ వేరియంట్ మినిమం iPhone X తర్వాత మోడల్స్ని చూడమని అంటాను. ఈవెన్ యూ కెన్ చూజ్ iPhone XR కూడా, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే ఒకవేళ మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సుమారుగా 57,000 రూపీస్కి మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరి దగ్గర HDFC కార్డు ఉంది అన్నట్లయితే 53,000 రూపాయలకి ఈ ఫోన్ మీ ముక్కు రావడం జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే సింప్లీ గో ఫర్ iPhone XR కంపేర్డ్ టు ద iPhone 7. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే వెంకట్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ప్రజెంట్ నేను బ్లాక్బెర్రీ డీటెక్ యూజ్ చేస్తున్నాను, ఇంకొక మొబైల్ ఫోన్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ప్రీమియం బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఫోన్ని మీరు సజెస్ట్ చేయగలరు, బ్లాక్బెర్రీ అయినా పర్వాలేదు అని చెప్పి అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నో వెంకటేష్ గారు, బ్లాక్బెర్రీ కంపెనీ అయితే మన ఇండియాలో సేల్స్ అయితే క్లోజ్ చేసింది. అండ్ బ్లాక్బెర్రీ నుంచి ప్రాపర్ ప్రొడక్షన్ లేదనే చెప్పాలి. ఈవెన్ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి రిమ్ సర్వీసెస్ నుంచి వీళ్ళు ఆండ్రాయిడ్కి కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయినా కానీ వీళ్ళకి అంతా ఊహించిన తగ్గట్టుగా వీళ్ళకి సేల్స్ అయితే లేదు. నన్ను అడిగితే బ్లాక్బెర్రీ కన్నా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఇన్ ద ప్రీమియం అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తున్నారన్నట్లయితే సింప్లీ గో ఫర్ OnePlus కంపెనీ. సో దీంట్లో మనకి మంచి మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు చూసారన్నట్లయితే OnePlus 7 మొబైల్ ఫోన్ ఉంది, విచ్ కమ్స్ అరౌండ్ 37,000 రూపీస్లో మీకు రావడం జరుగుతుంది. అలాగే OnePlus 7 Pro ఇంకా మీకు ప్రీమియం కావాలి అన్నట్లయితే కనుక, లేదు అన్నట్లయితే ఇంకా కొంచెం బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ పోకో F1. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెగ్మెంట్ అని నేను చెప్తాను. సో ఈ చెప్పినటువంటి ఫోన్స్ అన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ చాలా బాగుండడం జరుగుతుంది. ఈవెన్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఆసమ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే శివతేజ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, 20Kలో బెస్ట్ కెమెరా గేమింగ్ మొబైల్ చెప్పండి బ్రదర్ అని చెప్పి. సో 20Kలో మీరు బెస్ట్ గేమింగ్ కోసం అలాగే కెమెరా కోసం అన్నట్లయితే కనుక ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మీరు త్యాగం చేయాల్సి ఉంటుంది. కాకపోతే రెండిట్లో గేమింగ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక మై సజెషన్ సింప్లీ గో విత్ పోకో F1. ఒకవేళ మీరు కనుక కెమెరాకి ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్ సింప్లీ గో విత్ Samsung A50. సో ఈ రెండిటిల్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో యాజ్ ఆఫ్ నో ఈ సెగ్మెంట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి మొబైల్ ఫోన్ లేదని నేను చెప్తాను. ఐ థింక్ మీరు దీంట్లో ఒకవేళ కొంచెం మీకు బడ్జెట్ లో ఉంటుంది, Note 7 Pro మొబైల్ ఫోన్ కూడా మీరు కంపేర్ చేయొచ్చు. అలాగే Realme 3 మొబైల్ ఫోన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అంటే బడ్జెట్ ఫోన్లో చూస్తుంటే ఈ రెండు పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇందులో Note 7 Proలో వచ్చేటప్పటికి మనకి కెమెరా పరంగా బాగుంటుంది. అలాగే Realme 3 Proలో వచ్చేటప్పటికే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎన్రిచ్డ్గా ఉంటుంది. సో సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దీస్ మోడల్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే నవాజ్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, OnePlus 7 మొబైల్ ఫోన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ ఈ మొబైల్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ అయింది. అండ్ అమెజాన్లో ఇది ఫ్లాష్ సేల్ కాదు, డైరెక్ట్గా మనకు దొరకడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి
డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఈ క్వశ్చన్ వచ్చేప్పటికి మనల్ని రవి గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సామ్సంగ్ M30 మొబైల్ ఫోన్ ప్రైస్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నో ఈ M30 ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ మోడల్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డిమాండ్ ఉన్నటువంటి మోడల్ కూడా ఇదే. సో దీని ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే కంపెనీస్ తగ్గించే ప్రసక్తే లేదు. ఇకపోతే ఈయన అడుగుతున్నటువంటి మరొక క్వశ్చన్ ఏంటంటే M40 ప్రైస్ ఎంత ఉండొచ్చు అండ్ దీని రిలీజ్ డేట్ ఎప్పుడు? సో మీరు ఇక్కడ చూసారన్నట్లయితే M40 అరౌండ్ మీకు 22,000 to 25,000 రూపీస్ మధ్యలో ఈ మొబైల్ ఫోన్ని మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీన్ని జూన్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మేబీ జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ సెకండ్ వీక్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ వచ్చినప్పటికీ చరణ్ చిన్నా గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెడ్మీ 7 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ ప్లీజ్ అని చెప్పి నేను ఆల్రెడీ మన టెక్ న్యూస్లో చెప్పాను. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని ఐ థింక్ మీరు ఫాలో అవుతుండకపోవచ్చు. ఎవ్రీడే నేను టెక్ న్యూస్ చేస్తూ ఉంటాను. దాంట్లో ఇలాంటి ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని ఇస్తుంటాను. అండ్ బై ద బై దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్స్ మనం చూద్దాం. సో దీంట్లో మీకు 5.45 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే వచ్చేటువంటి అవకాశం ఉంది. విచ్ కమ్స్ విత్ 2 GHz ఆఫ్ ప్రాసెసర్. మేబీ వీళ్ళు 4 సిరీస్ ఆఫ్ ప్రాసెసర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించి. ఇకపోతే ఫ్రంట్ వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ కెమెరా, రేర్ వచ్చేటప్పటికే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే 4000 mAh అండ్ ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండదు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని సుమారుగా వీళ్ళు 5,000 నుంచి 6,000 రూపాయల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ 6,000 రూపాయల్లో తీసుకొచ్చినా కానీ మనకి అక్కడ రియల్మీ C2 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ఇదే స్పెసిఫికేషన్స్తో కనుక వీళ్ళు లీక్ చేశారంటే తీసుకొచ్చారన్నట్టయితే ప్రోడక్ట్ని మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు 5,000 నుంచి 5,500 రూపీస్ మధ్యలోనే ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నా ఆలోచన. ఎనీవే మీరు కనుక నా టెక్ న్యూస్ని ఫాలో అవుతున్నారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెక్ న్యూస్లో నేను అనౌన్స్ చేస్తాను. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి రాజేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రియల్మీ C2 ఫ్లాష్ మొబైల్ ఫోన్ దొరకట్లేదు, ఏం చేయాలి అని చెప్పి. ఈ రియల్మీ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాజ్ ఆఫ్ నో C2 మొబైల్ ఫోన్స్ ఫ్లాష్ సేల్ను కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్లాష్ సేల్లో కూడా దీంట్లో బేస్ వేరియంట్ అంటే 6,000 రూపాయల వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ అయితే దొరకట్లేదు. నాకు కూడా మొన్న నేను ఫ్లాష్ సేల్లో ట్రై చేస్తే నాకు బేస్ వేరియంట్ దొరకలేదు, నెక్స్ట్ వేరియంటే దొరికింది. 8,000 రూపాయలు పెట్టి నేను పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే 1158 లేదా 1159 ఆటోమేటిక్గా మీరు సిస్టమ్ స్క్రీన్ ఆన్ చేసుకొని రీఫ్రెష్ కొడుతూ ఉండండి పేజ్ని. సో ఆటోమేటిక్గా మీ కార్ట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే గో ఫర్ ద బెటర్ హయ్యర్ వేరియంట్, అదైతే చాలా సులభంగా దొరుకుతుంది. అండ్ పాపులర్ డిమాండ్ ఉన్నటువంటి కలర్స్ గురించి అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ బై ద బై రియల్మీ కంపెనీ మొత్తం టోటల్గా 8,000+ స్టోర్స్ అన్నిటిలో కూడా వీళ్ళు ఈ రియల్మీ 3 Pro అలాగే రియల్మీ C2 మొబైల్ ఫోన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకొస్తున్నారు. రేపు May 28 నుంచి అంటే రేపు మంగళవారం నుంచి ఒకవేళ మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి మొబైల్ అవుట్లెట్స్లో ఒకసారి ట్రై చేయండి, మేబీ ఇది దొరికేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి రామాంజు గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ సింగిల్ బ్యాండ్ వైఫై ఇన్ ద స్మార్ట్ టీవీస్? అంటే నన్ను అడిగితే ఈయన డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సింగిల్ బ్యాండ్ వైఫైకి అడ్వాంటేజెస్ ఏంటి అది స్మార్ట్ టీవీలో ఉండటం వల్ల. డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ తక్కువలో పనిచేస్తూ ఉంటుంది, కాకపోతే డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతే ఉందో చాలా హైగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 4K వీడియోస్ లేదా 2K వీడియోస్ చూస్తున్నప్పుడు నార్మల్ సింగిల్ బ్యాండ్ మీద అది కూడా 2.4 GHz మీద మీరు చూస్తున్నారన్నట్లయితే మధ్యలో ఈవెన్ దో మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ ఉన్నా కానీ ఇది మనకి బఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వేర్ అక్కడ మన టీవీలో డ్యూయల్ బ్యాండ్ ఉంది 5 GHz కనెక్ట్ చేసుకొని ఉన్నాం అన్నట్లయితే కనుక బఫర్ ఫ్రీ పిక్చర్స్ని మీరు చూడగలరు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి రవీందర్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 30,000 నుంచి 35,000 రూపీస్లో మాకు ఒక బెస్ట్ స్మార్ట్ LED టీవీని సజెస్ట్ చేయండి అని చెప్పి. సో దీళ్ళు శాంసంగ్ కొనాలా, MI కొనాలా, VU కొనాలా లేదా ఏదన్నా ఒక టీవీ మంచి టీవీని సజెస్ట్ చేయండి అని అంటున్నారు. నన్ను అడిగితే మీకు ఈ సెగ్మెంట్లో మేబీ 43 అలాగే 49 ఇంచెస్లో కూడా మీకు 4K టీవీస్ దొరుకుతూ ఉంటాయి. గో ఫర్ VU అంటే మెయిన్ ప్రయారిటీ అయితే మీరు VUకి ఇవ్వండి. సో VUలో మీకు ఆ ఫెసిలిటీస్ లేవు, ఫీచర్స్ లేవు అని అనుకుంటే దెన్ నెక్స్ట్ గో ఫర్ MI. యాజ్ ఆఫ్ నో టీవీలో వచ్చేటప్పటికి ఈ 2 బ్రాండ్స్ అయితే సూపర్బ్ అని నేను చెప్తాను. ఫస్ట్ ప్రయారిటీ VU. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ వీళ్ళది ఛానల్ అనుకుంటాను. సో వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే షామీది లైట్ వారంటీ అండ్ గ్యారంటీ టైం చెప్పండి అని చెప్పి. షామీ లైట్ అని అన్నారు కానీ షామీకి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడు క్లియర్గా అడగలేదు. సో నన్ను అడిగితే మొన్న మన ఛానల్లో మనం రీసెంట్గా ఈ షామీకి సంబంధించినటువంటి ఈ లైట్ స్మార్ట్ బల్బ్ అన్బాక్సింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను. సో దీనికి సంబంధించి అడిగారు అనుకుంటున్నా ఈ క్వశ్చన్. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని చూడనట్లయితే ఇక్కడ కనపడేటువంటి కార్డ్స్లో నేను లింక్ వదిలేస్తాను, సింప్లీ గో హెడ్ అండ్ దీన్ని చూడండి. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బల్బ్ అని నేను చెప్తాను. ఇకపోతే దీని వారంటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపెనీ
మనకి 1 year వారంటీ ఇస్తుంది. అలాగే దీని లైఫ్ టైం విషయంకి వచ్చారు అన్నట్లయితే ఒక రోజుకి మీరు 6 గంటల చొప్పున యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 11 సంవత్సరాలు దీని లైఫ్ టైం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దీంట్లో మనకి ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది. మన మొబైల్ ఫోన్ ద్వారా కలర్ చేంజింగ్ అలాగే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో బ్రైట్నెస్ తగ్గించడం పెంచడంతో పాటు కలర్స్ని కూడా మార్చుకునేటువంటి ఫెసిలిటీని ఈ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయాలని ఒకవేళ చూడకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ హ్యావ్ ఎ లుక్. ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 17,000 రేంజ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను. మై ప్రయారిటీ ఇస్ గుడ్ పెర్ఫార్మెన్స్ అండ్ బెటర్ కెమెరా. సో నన్ను అడిగితే కనుక గుడ్ పెర్ఫార్మెన్స్ అండ్ బెటర్ కెమెరా అంటే కనుక 17,000 రూపీస్ బడ్జెట్లో మనకు 2 ఫోన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికే మనకి రియల్మీ 3 Pro మొబైల్ ఒకటి, ఇంకోటి రెడ్మీ నోట్ 7 Pro. సో రెడ్మీ నోట్ 7 Pro అంటే మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని చెప్పినట్లయితే కనుక యూ సింప్లీ గో విత్ రెడ్మీ నోట్ 7 Pro. ఒకవేళ మీ ప్రయారిటీ గేమింగ్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేను రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ని సజెస్ట్ చేసేవాడిని. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి శ్యామ్ కుమార్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెడ్మీ K20 అండ్ రెడ్మీ K20 Pro ఈ మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతాయి అని చెప్పి. సో ఈ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఏం లేదు. రేపు May 28 నాడు అఫీషియల్గా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయనున్నారు ఈ మొబైల్ ఫోన్స్ని. మేబీ మన ఇండియాలో వచ్చేటప్పటికే రెడ్మీ K20 Proని మనకి పోకో F2 కింద లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా కానీ రేపు 28 దాకా వెయిట్ చేసామన్నట్లయితే మేబీ దాంట్లో అంటే ఆ అనౌన్స్మెంట్లోనే వీళ్ళు నెక్స్ట్ రీజియన్స్ ఎప్పుడు లాంచ్ చేస్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి రమేష్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే 30,000 రూపీస్లో బెస్ట్ స్మార్ట్ టీవీ చెప్పండి, అందులో కూడా 4Kలో. నన్ను అడిగితే సింప్లీ గో విత్ VU అని అంటాను. ఇక ఫైనల్గా ఈ క్వశ్చన్ వచ్చినప్పటికీ మనకి బ్లాక్ హ్యాట్ గారు అడుగుతున్నారు. సో ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే విదేశాల నుంచి ఎవరైనా మనకి డబ్బు పంపిస్తే అది ఏ విధంగా మనకు రావడం జరుగుతుందంటే వెస్టర్న్ యూనియన్ కావచ్చు, ఇట్లాంటి ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి చెప్పండి అని అన్నాను. సో ఇదేం లేదు, సింపుల్గా మనకి అక్కడ ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రాంచ్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేశారు అన్నట్లయితే కనుక సింపుల్గా వాళ్ళు పంపించాల్సినటువంటి అమౌంట్ని వాళ్ళకి పే చేయడం అంతే. సో వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు మన పేరు, మన ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయింది అన్నట్లయితే సింపుల్గా వాళ్ళకి డబ్బుని ఇచ్చేయడం అయితే జరుగుతూ ఉంటుంది మన ఇండియాలో. అట్లా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ మనం డబ్బులను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇకపోతే వీళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి ఇలా పంపించడం వల్ల అని చెప్పి అడిగిన క్వశ్చన్ కూడా, సో వీటికి కమిషన్ ఉండడం జరుగుతుంది. సుమారుగా 1% లేదా 2% ఇలా వీళ్ళు ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ మీకు దుబాయ్ నుంచి ఇండియా వస్తుంది అన్నట్లయితే కనుక మీకు అక్కడ దుబాయ్లో 1 lakh రూపీస్ పే చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికే 98,000 రూపీస్ మాత్రమే డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వారం మీరు అడిగినటువంటి క్వశ్చన్స్ అలాగే నా సమాధానాలన్నీ, అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాజెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.